సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి త్వరలో ఒక బిగ్ బ్రేకింగ్ రాబోతుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ దానికి సంకేతమా? అలానే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున జాయినింగ్స్ కూడా జరగబోతున్నాయి అనేటువంటి సంకేతాలు, సమాచారం వస్తుంది. ఇందులో నిజమెంత విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారంలోకి వచ్చినాక మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక మెమరబుల్ ఈవెంట్గా మార్చబోతుంది. అందులో భాగంగానే కొన్ని వ్యూహాలను అనుసరిస్తుంది. ఈ వ్యూహాల్లో భాగంగా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉండబోతున్నాయి. ఇది వైరల్ అవుతున్నటువంటి అంశం. ఏంటి నిజం ఎంత? దీనివల్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత ఫ్రస్ట్రేషన్ లోన్ అవుతున్నారని చెప్పని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అలా పవన్ కళ్యాణ్ గారి పట్ల మాట్లాడాడు. నిజమే అండి. అంటే ఆయన ఊహించలే 175 ఎక్స్పెక్ట్ చేసింది, 11 సీట్లు పరిమితం అవటం, చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవటం, అసెంబ్లీకి వెళ్ళకపోవటం, ఇవన్నీ దెబ్బ మీద దెబ్బ. ఉన్నవాళ్ళు చాలామంది పార్టీని వీడటం, ఇవన్నీ ఎప్పుడు ఆయన కూడా కల్లో కూడా ఊహించలేదు. 25 సంవత్సరాలు రాజకీయం చేద్దామని వచ్చిన వ్యక్తికి దెబ్బ మీద దెబ్బ పడేతలకి ఒక రాయలసీమ క్రమేపీ ఇదవుతుంది, తగ్గిపోయి టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు. ఇకపోతే తిరుపతిలో 6 వైసీపీ కార్పొరేట్లు మొన్న జాయిన్ అయిపోయారు. కట్ చేస్తే నెల్లూరులో ఉనికి కోల్పోయారు. ఆ తర్వాత ఒంగోలు వచ్చి తెలిగి సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి 20 మంది కార్పొరేట్లు వెళ్ళిపోయారు. ఈ అన్నిటితో పాటుగా మొన్న స్థానిక సంస్థల్లో కూడా గుంటూరుతో సహా మిగతా ప్లేసుల్లో పోటీ చేయలేదు. పట్టభద్రుల నియోజకవర్గాలు 2 పోటీ చేయలేదు. పోటీ చేయకపోవటం ఎటువంటి సంకేతం? మీరెంత క్షేత్రస్థాయిలో ఉన్నా, సీఎం అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు అరుస్తున్నా, సాక్షాత్తు గుంటూరే పోటీ చేయబోతేలికి అక్కడ పోటీ చేసిన ఆలపాటి రాజా 2 లక్షల పైన మెజార్టీతో గెలిచే తెలికండి ఇక్కడ అసలు వైసీపీ లేదా అని అనిపించింది. ఎందుకంటే సాక్షాత్తు మీ దగ్గర పోటీ చేసిన ఎంపీ పోటీ చేసిన కిలార్ రోషియే జనసేనలో జాయిన్ అయ్యాడు. మరి ఇక దీన్ని ఏ విధంగా సంకేతం? అదొకటైతే ఇవన్నీ ఒక పరిణామాలు అయితే, నీకు వైసీపీ పార్టీ పెన్నె దొరబాబు మొన్న జాయిన్ అవటం కావచ్చు, ఇటువైపు సామినేని అవుతారు. కంప్లీట్గా ఉత్తరాంధ్ర లేదు, కోస్తా లేదు, రాయలసీమ లేదు. అన్ని వైపుల నుంచి ఎక్కడ సీనియర్ నాయకులు అంటే ఇక బొత్స ఒక్కడే కనపడుతున్నాడు. అటువంటి ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు గెలిపించిన అరకు, పాడేరు అండ్ అరకు ఎంపీ కూడా వైసీపీ గెలిచింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని విధంగా 7 దశాబ్దాలు లేని విధంగా 140 కోట్లతో ఆ మన్యంకి, అడవులకి రోడ్లు వేశారు, రహదారి వ్యవస్థ పునరుద్ధరించారు. అసలు లేదు అసలుకి. కనీసం గర్భిణీ స్త్రీలు కూడా దాంట్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే రోడ్లు వేసాడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ ఒక ఆదర్శమైన ప్రభుత్వంగా ఉంది. కాబట్టి పాడేరు, అరకు వైసీపీ గెలిచిన ఎమ్మెల్యేలతో సహా జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు చేరుతారో తెలియదు. కానీ కింద స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులు అయితే మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఉత్తరాంధ్ర మీద పూర్తిగా దృష్టి పెట్టమని ఆ బాధ్యత ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ గారికి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. వాళ్ళతో 2 సార్లు డిస్కషన్ చేసినట్టు, మన అఫీషియల్గా ఆయన 10వ తారీఖు డేట్ ఇచ్చినట్టుగా దాదాపు 120 మంది జెడ్పీటీ, 120 మంది ఒకేసారి 120 మంది. అందులో ఉత్తరాంధ్ర అంతా ఖాళీ. వైసీపీ ఇక అధికారం పార్టీ ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మిగతా స్థాయి నాయకులందరూ కూడా జారుతున్నారంటే అందుకే పిఠాపురం సభకు ముందే ఈ పరిణామాలన్నీ ఏంటా బాబు, సొంత బంధువులు లేదు, నా పక్కనున్న విజయసాయిరెడ్డి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మరి జిల్లాలో తల్లి చెల్లి బయటకు వచ్చేసి విజయసాయిరెడ్డి దూరం అయ్యారు. సో ఇంతమంది నాయకులు బయటకు వస్తున్నారు. పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 120 మంది ఒకేసారి జాయినింగ్ అంటే అది పెద్ద ఈవెంట్ లాగా అవుతుంది ఉత్తరాంధ్ర. మరి పెద్ద దెబ్బే కదా. మరి అరకు, పాడేరు మీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాదని, ఎందుకంటే వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఏ విధంగా ప్రజావాణిని ముందు తీసుకెళ్ళగలరు? ఈ పరిస్థితుల రీత్యా మీరు అన్నట్టు ఎవరు ఊహించిన విధంగా పిఠాపురం సభ 10 లక్షల మందితో గ్రాండ్గా చేయబోతున్నారు. దానికి సంకేతంగానే వీళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా జనసేన వైపు చూస్తాం. వాళ్ళు కూడా పరిస్థితులను బట్టి ఒక్కొక్క ప్లేసు, రాయలసీమ, నెక్స్ట్ కోస్తా, ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. ఆ అవకాశాన్ని జనసేన ఆవిర్భావ దినోత్సవం నాటికి సంచలనాలు ఉంటాయి, చాలా సంచలనాలు ఉంటాయి, అవకాశం కనిపిస్తుంది. డెఫినెట్గా ఎన్ని పరిణామాలు దానికే ఆధారి చూపిస్తుంది అనమాట. కాబట్టి ఎన్నిటి నుంచే మరి ఒక నాయకుడైన వ్యక్తి, 5 పదుల వయసులో ఉన్న వ్యక్తి, ఉజ్వలమైన భవిష్యత్తు కోరుకున్న వ్యక్తి, ఎందుకు ప్రజలు 40% ఇచ్చి కూడా మనల్ని కాదని వెళ్ళిపోతున్నారు అనేది, ఇప్పుడు ఆ 40% ఉందా అంటే ఇవన్నీ వెళ్ళిపోతాం చూస్తే సగం పడిపోయిందో అనుకోవచ్చు. అంతే కదండి. ఎలక్షన్ వస్తే కానీ మళ్ళీ ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితి. మరి ఆ బాధతో నిన్న గౌరవనీయులు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారిని ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ,
మొదటిసారి ఎమ్మెల్యే. కార్పొరేటర్ల స్థాయి నుంచి ఎవరు మిగలట్లేదు కాబట్టి కార్పొరేటర్ చివరికి పదవి వచ్చింది. కార్పొరేట్లు పోటీ చేసే వాళ్ళు కూడా వైసీపీలు లేకుండా పోతారు పరిస్థితి. ఓకే. ఎందుకంటే మనం చూసాం అధికార పార్టీలో ఆ యొక్క ఇది మీద సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే నాయకుడు మాకు అవసరం లేదన్నప్పుడు, అంటే నాయకుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మాకు బాలినేని గారే ముద్దు అన్నప్పుడు, వాళ్ళంతా జనసేన పుచ్చుకున్నప్పుడు మరి ఏ విధంగా బాధ ఉంటుంది కదా, మమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నారని. ఇప్పుడు 15 మంది 20 మంది వెళ్ళడం ఒక ఎత్తు, ఒకేసారి 120 మంది వెళ్ళడం అనేది ఒక పెద్ద సెన్సేషన్ అవుతుందండి. ఉత్తరాంధ్ర ఇక మొత్తం కంప్లీట్ తుడిచిపెట్టిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇక పెద్ద దిగ్గా ఒక బొత్స ఒక్కడే కనపడుతున్నాడు. అదే పనిలో పనిగా ఎమ్మెల్యేలు కూడా వచ్చేస్తారు, 4-5 ఎమ్మెల్యేల పేర్లు. అది కూడా అంటే అది వాళ్ళు రేపు 14th ప్లేనరీ సభలో అంటున్నారు. మరి ఈ 11 మందిలో కూడా 4 జనసేన వైపు చూస్తున్నారని చెప్పి తెలుస్తుంది. మరి అది ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాలన్నమాట. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఆవిర్భావ దినోత్సవం నాటికి పెద్ద ఎత్తున పార్టీలో జోష్ నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక బిగ్ బ్రేకింగ్ అతి త్వరలో చూసే అవకాశం కనిపిస్తుంది. ఏకంగా 120 మంది స్థానిక ప్రజాప్రతినిధులు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నట్టుగా చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ దిశగా పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 14వ తేదీన జనసేన పార్టీ నిర్వహించబోయేటువంటి ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భంగా మారుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.